మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా ధర్మధ్వజం బృందం తరపున శ్రీమద్ భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఇప్పుడు ధర్మగ్లాని ఏర్పడి ఉన్నటువంటి హిందూ సమాజంలో మన బలాబలాలని సమీక్షించుకునేందుకు వ్యక్తిగా సమిష్టిగా కూడాను సమీక్షించుకుని ఒక ఐక్యతని పెంచుకునేందుకు ఐక్యత పెంచుకోవాలంటే అహాన్ని దాటాలంటే మనమేమిటో మనకి తెలియాలి. ఆ ప్రయత్నం చేసుకోవలసిందిగా అందరినీ అర్థిస్తూ అందుకు అనుకూలమైన కోణంలో ఈ భగవద్గీత శ్లోకాల్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం నాయన. అందులో భాగంగా ఇది శ్రీమద్ భగవద్గీత నుండి ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి 5వ శ్లోక విశ్లేషణని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను, కొనసాగిస్తున్నాను. గురూన హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. అర్జునుడు అంటున్నాడు, మొదటి అధ్యాయంలో 8 కారణాలు చెప్పాడు ఎందుకు యుద్ధం చేయను, ఎందుకు స్కిప్ చేస్తున్నాను. 9వ కారణం వీళ్ళంతా నాకు పూజనీయులు కదా, వీళ్ళ మీద పువ్వులు కదా వెయ్యాలి, బాణం ఎలా వెయ్యాను అంటూ 9వ కారణం చెప్పాడు. ఇప్పుడు 10వ కారణం చెప్తున్నాడు. ఏమని అంటే భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్, రక్తసిక్తమైనటువంటి ఈ కూటిని నేను ఎందుకు తినాలి. ఈ గురువునహత్వాహి మహానుభావాన్, మహానుభావులు గురువులు అయినటువంటి వీళ్ళని చంపి భోగవంతమైన తిండి తినడం కంటే శ్రేయో హి భోక్తుం భైక్షమపీహలోకే, బిచ్చం ఎత్తుకొని తినడం మేలయ్యా. ఏకచక్రపురంలో చేసిందే కదా, నాకు ఇంకొత్త కాదు, సిగ్గు కాదు. వీళ్ళని చంపి రాజ్య భోగాలు అనుభవిస్తూ అంత పంచభక్ష పరమాన్నాల్ని తినడం కంటే బిచ్చం ఎత్తుకొని తింటాను, నాకొద్దు. ఎవరిని చంపేసి ఆ రక్తపు కూడా ఎందుకు తినడం? అప్పుడు పళ్ళెల్లో నాకు అన్నం అన్నట్టు అనిపించదు, అది రుధిరము రక్త మాంసాలు అన్నట్టే అనిపిస్తుంది. తిండే సహించని చోట ఇంకా సుఖమేముంటుంది. ఇక్కడ కూడా గమనించండి, 10వ కారణం చెప్తూ కూడా అర్జునుడి దృష్టి యుద్ధం అన్నది సుఖభోగాల కోసమే, రాజ్యం కోసమే, తమ వంశం కోసమే, ఇదే దృష్టితో ఉన్నాడు. ఎప్పుడైతే యుద్ధం స్వార్థ ప్రయోజనాల కోసం కాదు ధర్మం కోసము అన్న దృష్టి వస్తుందో అప్పుడు సందేహాలన్నీ పోతాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అర్జునుడు 10వ కారణం చెప్పాడు, నేను ఎందుకు యుద్ధం చేయడానికి ఇచ్చగించడం లేదంటే ఇది రక్తపు కూడు, నాకొద్దు. ఈ విధంగా తన మనసులో మాటని ఆయన చక్కని ఉపజాతి శ్లోకంలో చక్కగా వివరించాడు. దానికి